హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు అండ్ అలాగే మెడికల్‌లో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలనమాట. ఎవరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి. ఏ టు జెడ్ నేను ఇండు వరకు అయితే నేను మొత్తం కూడా వివరిస్తా. సో, ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోలోకి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి మనకి 27 వేకెంట్ ఉన్నాయి. మనకు జీతం వచ్చేసి స్టార్టింగ్ సాలరీ రూ. 44,900 పర్ మంత్ సాలరీ అయితే చెల్లించడం అయితే జరుగుతూ ఉంది. అంటే జస్ట్ ఇవి అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఉద్యోగాలన్నమాట. ఫస్ట్ నెల అంటే మొదటి నెల మీకు 44,900 అక్షరాల రూ. 45,000 పర్ మంత్ సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలన్నది కూడా నేను మొత్తం కూడా తెలియజేస్తా. అండ్ అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అండ్ అలాగే ఎండింగ్ డేటు ఎప్పటి వరకు ఉందనేది మొత్తం కూడా నేను వివరిస్తాను కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే మనము చూసుకున్నట్టయితే అంటే స్టాఫ్ నర్స్తో పాటు అండ్ అలాగే డిఎంఎల్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ అండ్ అలాగే ఫార్మసిస్ట్ ఇక్కడ చూడొచ్చు. సో, చాలా రకాలైనటువంటి అంటే మన ఏదైతే సో అన్ని రకాల ఉద్యోగాలు ఇక్కడైతే మనకు ఉన్నాయన్నమాట. అంటే అన్ని అర్హతలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. సో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకి సో నార్మల్గా ఇక్కడ చూడండి, స్టార్టింగ్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, సైంటిఫిక్ అసిస్టెంట్ పాథాలజీ, సైంటిఫిక్ అసిస్టెంట్ రేడియాలజీ, రేడియోగ్రఫీ అండ్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్ అండ్ అలాగే టెక్నీషియన్ ఈసీజీ అండ్ అలాగే టెక్నీషియన్ ఆర్థోపెడిక్. ఓకే, టెక్నీషియన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ అండ్ అలాగే సో చూసుకున్నట్టయితే మనకు మొత్తం వచ్చేసి 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మరి మొత్తము క్వాలిఫికేషను అండ్ అలాగే పర్ మంత్ శాలరీ అండ్ అలాగే ఎండ్ ఆఫ్ ది డేట్ మొత్తం కూడా మనం ఒకసారి అయితే చూద్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు మనకి సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ మెడికల్ జనరల్ సర్జరీ ఇది వచ్చేసి మనకి పర్ మంత్ సాలరీ రూ. 78,800 అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి ఇది ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ పాస్ అయిన వాళ్ళైతే అర్హులు అనమాట. ఇక న్యూక్లియర్ మెడిసిన్ అనమాట. దీన్ని కూడా రూ. 78,800 పర్ మంత్ సాలరీ స్టార్టింగ్ సాలరీ అయితే ఇవ్వబోతున్నారు. దాంతోపాటుగా సో అదనపు అలవెన్స్లు అయితే కల్పిస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అర్హులు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే రూ. 67,700 అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. దీన్ని కూడా ఎండిఎస్ లేదా బీడిఎస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అనస్థేషియా. సో, ఈ అనస్థేషియాకి వచ్చేసి రూ. 67,700 పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే అనస్థేషియాలో వచ్చేసి వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ లేదా ఎండి చేసిన వాళ్ళు ఎవరైనా సరే అర్హులు అన్నమాట. లేదంటే ఎంబీబీఎస్లో అనస్థేషియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు గైనకాలజీ అనమాట. గైనకాలజీకి వచ్చేసి మనకి పర్ మంత్ సాలరీ వచ్చేసి రూ. 67,700 అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గైనకాలజీలో ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా ఎంఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈఎన్టీ అనమాట. సో, ఈఎన్టీ డిపార్ట్మెంట్లో వచ్చేసి వీళ్ళకి కూడా రూ. 67,700 పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ ఈఎన్టీలో ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ చేసిన డాక్టర్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్థమాలజీ అనమాట. సో, ఆప్థమాలజీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రూ. 67,700 పర్ మంత్ సాలరీ. అండ్ అలాగే ఆప్థమాలజీలో ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇవన్నీ కూడా డాక్టర్కి సంబంధించిన అంటే డాక్టర్స్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా స్టాఫ్ నర్సు అండ్ అలాగే మిగతా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే రేడియాలజీ అనమాట. సో, రేడియాలజీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రూ. 67,700 పర్ మంత్ సాలరీ. రేడియాలజీలో ఎంబీబీఎస్ లేదా ఎండి చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పీడియాట్రిక్స్ చూడొచ్చు. పీడియాట్రిక్స్ అండ్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. న్యూక్లియర్ మెడిసిన్ ఎంబీబీఎస్ పీడియాట్రిక్స్లో చేసిన వాళ్ళు రూ. 67,700 జీతము. ఈ విధంగా సో ప్రతి ఒక్క డాక్టర్ కూడా అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో టెక్నీషియన్ చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా డాక్టర్ సంబంధించిన ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ని అయితే నేను ఈ వీడియో కింద పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి అయితే డైరెక్ట్ అయితే మరొకసారి అయితే చూసుకోండి. ఇకపోతే టెక్నీషియన్ ఆఫీసర్ వచ్చేసి మనకి రూ. 47,600 అయితే పర్ మంత్ చెల్లించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే పీజీ డిగ్రీ అనమాట. అంటే ఫిజియోథెరపీలో ఎవరైతే డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్లో
మెడికల్ సోషల్ వర్కర్ అనమాట. వీళ్ళకొచ్చేసి 44,900 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ, స్టార్టింగ్ సాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇకపోతే సైంటిఫిక్ అంటే మెడికల్ సోషల్ వర్క్‌లో ఎవరైతే పీజీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్స్ అనమాట. సో నర్స్ పోస్టులు వచ్చేసి మనకి పర్ మంత్ సాలరీ 44,900 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు బీఎస్సీ నర్సింగ్ లేదా ఇక్కడ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ నర్సింగ్ అని అంటే ఏఎన్ఎం లేదా జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, జిఎన్ఎం చేసిన వాళ్ళు, లేదంటే ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏఎన్ఎం జిఎన్ఎం వాళ్ళకి 3 ఇయర్స్ కోర్స్ మిడివైఫరీ కోర్స్ అనేది ఉంటుంది కదా. ఆ కోర్సు సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, జిఎన్ఎం ఏఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మిడ్వైఫరీ 3 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా మనకి నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు స్టేట్ నర్సింగ్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలన్నమాట. వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట స్టాఫ్ నర్సు పోస్టులకి అనమాట. ఇకపోతే ప్యాథాలజీ అనమాట. ప్యాథాలజీ డిపార్ట్మెంట్ వచ్చేసి 35,400 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో చూడొచ్చు మనకి డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రేడియోగ్రఫీ అనమాట. రేడియోగ్రఫీకి వచ్చేసి 35,400 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి రేడియోగ్రఫీలో బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ అనమాట. దీనికి వచ్చేసి 35,400 రూపాయలు పర్ మంత్ సాలరీ చెల్లిస్తున్నారు. దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉండి బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్. దీనికి 29,200 రూపాయలు పర్ మంత్ సాలరీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ఫార్మసిస్ట్లో ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా ఫార్మసిస్ట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థోపెడిక్ టెక్నీషియన్ అనమాట. వీళ్ళకి 21,700 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆర్థోపెడిక్ టెక్నీషియన్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అర్హులే అనమాట, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈసీజీ టెక్నీషియన్ అనమాట. ఈసీజీ టెక్నీషియన్కి పర్ మంత్ సాలరీ 21,700 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్లో ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ అనమాట. కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్. వీటికి వచ్చేసి మనకి 21,700 రూపీస్ అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్లో వచ్చేసి ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వీటికి ఈ యొక్క ఉద్యోగాలకైతే అర్హులు అనమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే చూడొచ్చు ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ అలాగే ఉమెన్స్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదనమాట. జస్ట్ అదర్స్కి వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే 300, 200, 100 రూపాయలు ఈ విధంగా అయితే మనకు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే స్టాఫ్ నర్స్కి వచ్చేసి మీరు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఓన్లీ అదర్స్ అనమాట. ఓకే. అండ్ మనకి ఓపెనింగ్ డేట్స్ అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ కూడా చేసి చూస్తాను మీకు ఏ విధంగా ఉంది అనేది. అది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఒకసారి చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తాను చూడండి. మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడొచ్చు మనకి ఇక్కడ నేను ఇప్పుడు చూస్తాను అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుందన్నమాట. చూడొచ్చు మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు పర్టికులర్ అయితే నేను వివరించాను. ఒకసారి అయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే పర్టికులర్గా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కానీ లేదంటే ఇప్పుడు నేను చూపించినటువంటి వెబ్సైట్లో కానీ మీరు అయితే పర్టికులర్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కద్దాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే నేను ఒక 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను.
ఖచ్చితంగా ఇంటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను అనమాట. సో ఇదేనమాట, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.